హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుగు వ్యాకరణ అంశాలలో అలంకారాలు ఈ కాన్సెప్ట్ కంపల్సరిగా టెట్ లో ఉంటుంది, అదే విధంగా డిఎస్సి కూడా ఉంటుంది. మొత్తము శబ్దాలంకారాలను బేస్ చేసుకొని కానివ్వండి, అర్థాలంకారాలను బేస్ చేసుకొని కానివ్వండి, మొత్తం అలంకారాలన్నీ ఒకే వీడియోలో, అది కూడా మీరు వీడియో వింటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. అదే విధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ముందు ఫ్రెండ్స్, మరి ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజును బేస్ చేసుకొని 13/9/2025 అనగా రేపు టెట్ కు సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాము. ఆల్రెడీ సెప్టెంబర్ 6న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. 100% 2025 లో అయితే ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో అక్టోబర్ ఎండింగ్ కానివ్వండి, నవంబర్ లో కానివ్వండి 100% టెట్ నోటిఫికేషన్ ఉంటుంది. 2026 లో పక్కాగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ బ్యాచ్ టెట్ కు సంబంధించి 130 to 140 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని టెట్ లో 130 to 140 మార్క్స్ వచ్చే విధంగా, సో ఆ లక్ష్యం బేస్ చేసుకొని మీకు 100% షెడ్యూల్ వైజ్ గా మీకు అది కూడా కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ ఫ్రెండ్స్, కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి. అది కూడా షెడ్యూల్ వైజ్ గా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. సో బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. సో తర్వాత డిఎస్సి బ్యాచెస్ కూడా ఉన్నాయి. ప్రెసెంట్ 130 to 140 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని టెట్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఆల్రెడీ సెప్టెంబర్ 6న ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము. సో రేపు అనగా సెప్టెంబర్ 13న మరో బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు వీడియో ఫర్దర్ గా ఎప్పుడైనా వాచ్ చేసినా కానివ్వండి, అప్పుడు కూడా కంపల్సరీగా బ్యాచ్ అయితే ఉంటుంది. అప్పుడైనా నా వాట్సాప్ నెంబర్ కి టెట్ ఆర్ డిఎస్సి పర్పస్ అని ఎప్పుడైనా మెసేజ్ చేయగలరు. ప్రెసెంట్ అయితే టెట్ బేస్ చేసుకొని కొత్త బ్యాచ్ ఉంది, టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, అసలు అలంకారాలు అంటున్నాం. మరి మొత్తం అలంకారాల్లో మనకు 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? శబ్దాలంకారాలు. రెండవది ఏంటి? అర్థాలంకారాలు. మరి శబ్దాలంకారాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, అర్థాలంకారాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఆ ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు శబ్దాలంకారాల్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే అనుప్రాసాలంకారాలు. మరి ఈ అనుప్రాసాలంకారాల్లో మళ్ళీ మనకి వృత్యానుప్రాస, నెక్స్ట్ ఛేకానుప్రాస, నెక్స్ట్ లాటానుప్రాస, నెక్స్ట్ అంత్యానుప్రాస, ఈ 4ంటిని మనము అనుప్రాసాలంకారాలు అంటాం. వీటితో పాటు ముక్త పదగ్రస్తము, యమకము, ఈ 6ంటిని బేస్ చేసుకొని మనము ఏ అలంకారాలుగా చెప్తాము అంటే శబ్దాలంకారాలుగా చెప్తాము. వీటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ అర్థాలంకారాల్లో మనకి ఏమొస్తాయంటే ఉపమా అలంకారం ఒకటి వస్తుంది, అతిశయోక్తి అలంకారము, శ్లేష అలంకారము, స్వభావోక్తి అలంకారము, రూపక అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము. ఈ 6 మనకి అర్థాలంకారాల్లో వస్తాయి. అర్థాలంకారాల్లో ఇంకా కూడా ఉన్నాయి, బట్ ఎస్జిటి స్టాండర్డ్ లో ఈ 6 అయితే పర్ఫెక్ట్ గా చదువుకుంటే చాలు. మిగతావి కూడా మీకు క్లియర్ గా వీడియో చివరిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా ఈ 12 అలంకారాలను బేస్ చేసుకొని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మరి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే అంత్యానుప్రాస అంటున్నాం. సో ఫస్ట్ దాని యొక్క మీనింగ్ తెలుసుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో చెప్పాను కదా. ఈ క్రింది వానిలో శబ్దాలంకారం కానిది గుర్తించండి, లేదా అర్థాలంకారాన్ని గుర్తించండి. సో అలా అడగచ్చు. లేదా లక్షణము చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్ లక్షణమే ఇచ్చేసి అది ఏ అలంకారం
అంటాము అంటాడు, లేదా అలంకారం ఇచ్చేసి దాని యొక్క లక్షణాన్ని గుర్తించండి అంటాడు, లేదా అలంకారం ఇచ్చేసి దానికి సూటబుల్ ఎగ్జాంపుల్ గుర్తించండి అంటాడు, లేదా ఎగ్జాంపుల్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి అలంకారాన్ని గుర్తించండి అంటాడు, లేదా కాలం 1 కాలం 2. సో కాలం 1 లో అలంకారాల పేర్లు ఇచ్చేసి కాలం 2 లో ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమని కూడా అడగచ్చు, లేదా ఈ క్రింది వాణిలో అంత్యానుప్రాస అలంకారం కానిది గుర్తించండి అని చేసి 3 అంత్యానుప్రాస ఇచ్చేసి ఒకటి కానిది కూడా అడగచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఫస్ట్ అంత్యానుప్రాస అంటున్నాము. అంత్య అంటే ఏంటి? ఆది అంత్యము. మీరు చిన్న తెలుగులో మీకు క్లియర్ గా చాలా సార్లు వచ్చి ఉంటుంది. ఆది అంటే మొదల అని, మొదట అని, అంత్య అంటే చివర అని. అంటే ఇక్కడ అంత్యానుప్రాస, అంత్య అంటే చివర, చివర ఒక ప్రాస ఉంటుంది. మరి ఏంటి ఒకసారి చూద్దాం. అంత్య అంటే చివర, అంటే చివర బేస్ చేసుకుని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకే అక్షరము లేదా 2-3 అక్షరాలు వాక్యం చివర మాటి మాటికి వస్తే, వాక్యం చివర మాటి మాటికి వస్తే, అంటే ఒక అక్షరమైనా కావచ్చు లేదా పదమైనా కావచ్చు, ఆ పంక్తి చివర లేదా ఆ వాక్యం చివర మాటి మాటికి వస్తే అది మనకి ఏమవుతుంది అంటే అంత్యానుప్రాస అంటాం. అంత్య అంటే చివర, అంటే చివర అక్షరం కావచ్చు పదం కావచ్చు మాటి మాటికి పునరావృతం అయితే దాన్నే మనం ఏమంటున్నాము అంటే అంత్యానుప్రాస అలంకారము అంటున్నాం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చూడండి, పాదాంతంలో లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు. చూడండి ఇక్కడ ఒకే ఉచ్చారణతో లేదా ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది ఏ అలంకారంగా చెప్తాము అంటే అంత్యానుప్రాస అలంకారంగా చెప్తాము. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇక్కడ 2 ఇచ్చాను. 1 మోర్ ఎగ్జాంపుల్ కూడా చూస్తే కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సబ్బు బిల్ల అంటున్నాము. అంటే ఇక్కడ కుక్క పిల్ల, కుక్క పిల్ల, అగ్గి పుల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల, సబ్బు బిల్ల. చూడండి ఇక్కడ ముందు కుక్క, నెక్స్ట్ ఏంటి ఇక్కడ అగ్గి, నెక్స్ట్ ఏంటి ఇక్కడ సబ్బు. ఇప్పుడు మనకు దీని యొక్క లక్షణం ఏంటి? ఒకే అక్షరము లేదా 2-3 అక్షరాలు వాక్యము చివర మాటి మాటికి వస్తే, వాక్యము చివర మాటి మాటికి వస్తే అగ్గి పుల్ల, కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల. అంటే మనకు చివర్లో లా వచ్చింది చూడండి. అంటే చివర్లో లా అనేది అలా లా అనేది ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మనకు ఏ అలంకారం ఉంది అంటున్నాము అంటే అంత్యానుప్రాస. అంత్య అంటేనే చివర, చివర మనకు లా 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 వచ్చాయి కాబట్టి మనం దీన్ని ఏ అలంకారంగా చెప్తాము అంటే అంత్యానుప్రాస. నెక్స్ట్ చూడండి ఇక్కడ తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం. ఇక్కడ చూడండి తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం, లెం లెం లెం. అంటే ఇక్కడ మనకి ఏంటి? చివర, అంటే వాక్యం చివర లెం 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 అనేది మాటి మాటికి వచ్చింది కాబట్టి ఇది కూడా ఏ అలంకారము అంటే అంత్యానుప్రాస అలంకారము. అంత్య అంటేనే చివర అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ చూడండి వేద శాఖలు వెలిసే నిచ్చట, ఆది కావ్యం బరడే నిచ్చట. అంటే ఇక్కడ చూడండి ఈ 2 మనము గుర్తిస్తే వాక్యం చివరలో చూడండి నిచ్చట, నిచ్చట అంటే సమానం కూడా రావచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను? 2-3 అక్షరాలు ఒకే వాక్యం చివరన మాటి మాటికి వస్తే, అంటే పంక్తి చివరన అది అక్షరం కావచ్చు 2-3 అక్షరాల కలయికతో ఏర్పడేటువంటి పదం కూడా కావచ్చు. ఆ చివర్లో వస్తే అది మనకి ఏమవుతుంది అంటే అంత్యానుప్రాస. ఇంకోటి చెప్పొచ్చు, భాగవతమున భక్తి. చూడండి భాగవతమున భక్తి, భారతమున ముక్తి, రామకథయే రక్తి అంటాం. మీరు వినే ఉంటారు ఇది, ఓకేనా? భాగవతమున భక్తి, భారతమున ముక్తి, రామకథయే రక్తి. చూడండి చివర్లా తి 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 ఇలా వచ్చింది కాబట్టి ఇది కూడా మనకు ఏ అలంకారం అవుతుంది అంటే అంత్యానుప్రాస అలంకారము. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. అలంకారాలు గుర్తుంచు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలంకారాలను గుర్తించడం అసలు కష్టమే కాదు. అయితే మీకు ఆ కంటెంట్ తెలిస్తే ఆ ఎగ్జాంపుల్ ఎలాగైనా ఇవ్వనివ్వండి, మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. అంత్యము అంటే చివర, అంటే ఒక అక్షరమైనా కావచ్చు లేదా 2-3 అక్షరాల కలయిక పదం కావచ్చు. అలాగే వస్తే వాక్యం చివర్లో వస్తే లేదా పంక్తి చివర్లో వస్తే అది మనకి ఏమవుతుంది అంటే అంత్యానుప్రాస. ఇప్పుడే చెప్పాను కదా, కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు పిల్ల, లా 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 వచ్చింది. భాగవతమున భక్తి, భారతమున ముక్తి, రామకథయే రక్తి, తి 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 వచ్చింది. నెక్స్ట్
తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం లెం 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 వచ్చింది. వేద శాఖలు వెలిసే నిచ్చట ఆది కావ్యం బలరే నిచ్చట 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 వచ్చింది. కాబట్టి ఇవన్నీ మనకు ఏ అలంకారాన్ని బేస్ చేసుకుని ఉన్నాయి అంటే అంత్యానుప్రాస అలంకారాన్ని బేస్ చేసుకుని ఉన్నాయి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇవ్వచ్చు అంటే పాదాంతంలో లేదా పంక్తి చివరిలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే అది ఏ అలంకారము అంటాడు. ఏ అలంకారము అంటే అంత్యానుప్రాస. లేదా ఈ క్రింది వాణిలో అంత్యానుప్రాస గుర్తించండి అంటాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో అంత్యానుప్రాస. లేదా ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది ఏదైనా కావచ్చు. తలుపు గొల్లెం హారతి పల్లెం గుర్రపు కల్లెం అని చేసి ఇందులో దాగి ఉన్న అలంకారాన్ని గుర్తించండి అంటాడు. సమ్ టైమ్స్ ఇలా కింద కింద ఇవ్వాలంటూ లేదు, ఇలా సెమీకోలన్ పెట్టేసి ఇలా పెట్టేసి కూడా పక్క పక్కన ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వృత్యానుప్రాస. ఇక్కడ అర్థం చూడండి. వృత్తి అంటే అర్థం ఏంటి? ఆవృత్తి అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ అని. ఆవృత్తి అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ. అర్థం తెలిస్తే మీరు ఈజీగా చెప్పొచ్చు. అంత్య అంటే చివర అని చెప్పాను కదా, చివర. నెక్స్ట్ ఇక్కడ వృత్తి. సో వృత్యానుప్రాస అంటే అవృత్తి. అవృత్తి అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ రావడం. మళ్ళీ మళ్ళీ రావడం అంటే ఇక్కడ లక్షణం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే అక్షరము అనేక సార్లు తిరిగి రావడము. హైలైట్ చేసుకోండి. అక్షరము అనేక సార్లు తిరిగి రావడము అంటే అర్థం ఏంటి అంటే ఒకే హల్లు మరలా అనేక సార్లు పునరావృతం అవుతుంది అంటే అది ఏ అలంకారము అంటే వృత్యానుప్రాస అలంకారము. ఇక్కడైతే నేమేంటి పంక్తి చివర్లో లేదా వాక్యం చివర్లో గుర్తుపెట్టుకోవాలి. అంత్య అంటే చివర కాబట్టి ఆ వాక్యం చివర్లో లేదా పంక్తి చివర్లో సేమ్ గా ఉంటే అది అంత్యానుప్రాస అని చెప్పాను. ఇక్కడ ఏంటి వృత్యానుప్రాస అంటే ఆవృత్తి అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ రావడం. మళ్ళీ మళ్ళీ రావడం అంటే ఒకే హల్లు మరలా అనేక సార్లు పునరావృత్తి అవుతుంది అనుకోండి. అది మనకి ఏమవుతుంది అంటే వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. సో ఇది చాలా వరకు ఈవెన్ సినిమా సాంగ్స్ లో కూడా చాలా వరకు అలంకారాలు యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఛాలెంజ్ సినిమాలో కూడా ఒక పాట ఉంది చూడండి. ఛాలెంజ్ సినిమాలో ఒక పాట అంటే ఇందువదన కుందురదన ఒక పాట ఉంది చూడండి. అక్కడ కూడా ఏ అలంకారం దాగి ఉంది అంటే మనకు వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఓకేనా. ఇందవదన కుంద వదన. సో దా వస్తుంది కాబట్టి అక్కడ మనం ఏ అలంకారము అంటే వృత్యానుప్రాస అలంకారము. అంటే క్లియర్ గా ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ ఒకే హల్లు అంటే వెంటనే కాదు, ఆ వాక్యంలో ఎక్కడైనా రావచ్చు. ఒకే హల్లు మరలా అనేక సార్లు పునరావృత్తి అవుతే సో అది ఏ అలంకారము అంటే వృత్యానుప్రాస. అంటే ఇక్కడ ఆవృత్తి అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ రావడం అనేది మీరు హైలైట్ చేసుకుంటే చాలు. అంటే ఇక్కడ లక్షణం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 1,00,000 భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా. ఇక్కడ చూడండి పక్కనే రావాలంటూ లేదు. ఆ హల్లుల జంట ఆ వాక్యంలో ఎక్కడైనా కానివ్వండి హల్లుల జంట తిరిగి అంటే మరలా పునరావృతం అవుతూ ఉంటాయి. ఆ పునరావృతం అవుతుంది అంటే అది ఏ అలంకారము అంటే వృత్యానుప్రాస అలంకారము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. 1,00,000 భక్ష్యాలు తినేవాడికి ఒక లక్ష్యమా అంటే ఇక్కడ మనకు క్ష అనేది మనకి ఒకే హల్లు అనేది తిరిగి మరలా పునరావృతం అవుతుంది. కాబట్టి ఇక్కడ దాగి ఉన్నటువంటి అలంకారం ఏమని చెప్తాము అంటే వృత్యానుప్రాస అలంకారము అంటాం. అంటే ఇక్కడ అవృత్తి అంటే అర్థం ఏంటి మరలా రావడము. అంటే ఒకే హల్లు తిరిగి మరలా పునరావృతం అవుతూ ఉంటే అక్కడ మనం ఏ అలంకారము అంటాము అంటే వృత్యానుప్రాస అలంకారము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. కాకి కోకిల కాదు కదా. చూడండి ఇక్కడ కాకి కోకిల కాదు కదా. ఓకేనా. కాకి కోకిల కాదు కదా అంటే అనేటువంటి హల్లు మరలా పునరావృతం అవుతుంది. కాబట్టి ఇందులో దాగి ఉన్నటువంటి అలంకారం కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారం అని చెప్పొచ్చు. నెక్స్ట్ విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. చూడండి విష్ణు స్ను రోచిష్ణు స్ను జిష్ణు స్ను సహిష్ణు స్ను కృష్ణు స్ను అంటే ఇక్కడ ఏంటి ఈ వాక్యంలో స్ను అనేటువంటి హల్లు ఓకేనా షా అనేటువంటి హల్లు మరలా పునరావృతం అవుతుంది. కాబట్టి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారము అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా చెప్పొచ్చు. వారు పొమ్మను వారు కారు పొగబెట్టువారు అని మీరు చిన్నప్పుడు చదివింటారు. వారు పొమ్మను వారు పొమ్మను వారు కారు పారు పొగబెట్టువారు అంటే ఇక్కడ మీకు ఆ సెంటెన్స్ తెలిస్తే ఇక్కడ రాస్తుంది చూడండి. వారు పొమ్మను వారు కాదు
కారు, వారు పొగబెట్టువారు. అంటే ఇక్కడ వారు రు, పొమ్మను వారు రు, కారు రు, వారు రు, పొగబెట్టువారు రు. అంటే ఇక్కడ వారు పొమ్మను వారు కారు, వారు పొమ్మను వారు కారు, పొగబెట్టువారు. అంటే ఇక్కడ రా 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 అనేటువంటి హల్లు మరలా పునరావృతం అవుతుంది కాబట్టి అక్కడ కూడా దాగి ఉన్నటువంటి అలంకారం ఏమని చెప్పొచ్చు అంటే వృత్యానుప్రాస అలంకారము అని చెప్తాము. అంటే ఇక్కడ ఓవరాల్ గా వృత్తి అంటే అవృత్తి అంటే తిరిగి అంటే మళ్ళీ రావడం. అంటే ఒకే హల్లుల జంట మరలా పునరావృతమైతే దాన్ని మనము వృత్యానుప్రాస అలంకారము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ చేకానుప్రాస. ఇక్కడ చూడండి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అక్కడ మీనింగ్ తెలిస్తే చాలు. ఇప్పుడు చెప్పాను చూడండి, అంత్య అంటే చివర, అంటే ఒకే అక్షరం కానివ్వండి, 2-3 అక్షరాలతో కలిసినటువంటి పదం కానివ్వండి, వాక్యం చివర పంక్తి చివరలో వస్తే ఏంటి అంత్యాను అని చెప్పాను. నెక్స్ట్ వృత్యాను. వృత్తి అంటే అర్థం ఏంటి? అవృత్తి అంటే ఏంటి? మరలా అంటే ఒక హల్లు జంట, ఒక హల్లు అనేది ఆ వాక్యంలో మళ్ళీ అలా పునరావృత్తి అయితే దాన్ని వృత్యానుప్రాస అని చెప్పాను. నెక్స్ట్ చేకానుప్రాస. చేకానుప్రాస అంటే ఇక్కడ చూడండి హల్లుల జంట అంటే ఏంటి మనకు తెలుసు కదా. జంట అంటేనే 2 రిలేటెడ్ అనమాట. సో జంట అంటే మనకు అందరికీ తెలిసిందే, 2 జంటగా ఉన్నాయంటాం అంటే ఒకే సంబంధించింది అని. అంటే హల్లుల జంట అర్థభేదంతో వెంటనే వస్తే, అర్థభేదంతో అంటే అర్థం అనేది వేరుగా ఉంటుంది. అంటే 2 ఒకేలా ఉంటాయి. అంటే అక్కడ వచ్చినటువంటి జంట ఆ పదాలు ఏవైతే ఉంటాయో అవి పదాలు సేమ్ కానీ అర్థభేదంతో ఉంటాయి. అంటే వాటి యొక్క అర్థాలు మనం గమనిస్తే అక్కడ భేదంగా ఉంటుంది, అంటే వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి చేకాను అంటే కాను అంటే కాదు అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చేకాను అంటే కాదు. ఏం కాదు? మేము పక్కన ఉన్నా కానీ మా అర్థాలు ఒకటే కాదు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్. మేము పక్కపక్కనే ఉంటాం కానీ మా అర్థాలు వేరుగా ఉంటాయి. చేకాను అంటే కాదు, కాదు అంటే ఒక లాజిక్ అన్నమాట. చేకాను అంటే కాను అంటే కాదు. ఏం కాదు? మేము పక్కపక్కనే ఉంటాము కానీ మా అర్థాలు ఒకటే కాదు. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? చేకాను అంటే కాదు అని. ఓకేనా? ఏం కాదు? పక్కపక్కనే ఉంటాం కానీ అర్థాలు ఒకటే కాదు. ఎందుకు ఎక్కువసార్లు చెప్తున్నాను అంటే మీ మైండ్లో బాగా రీచ్ కావాలని. ఎందుకంటే ఒక్కసారి వింటే చాలు, అది మీరు లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు అనమాట. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, నీకు 100 వందనాలు అంటున్నాం. నీకు 100 వందనాలు. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నీకు 100 పక్కపక్కనే వచ్చినాయి. అంటే పక్కపక్కనే వస్తారు. ఇప్పుడే చెప్పాను చూడండి, చేకాను అంటే కాదు అంటే మేము పక్కపక్కనే వస్తాం. 100 పక్కపక్కనే వచ్చాం కానీ అర్థాల పరంగా అబ్జర్వ్ చేస్తే మేము ఒకటే కాదు. అంటే అక్కడ అర్థభేదం అనేది స్పష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ అర్థభేదం అనేది ఉంటుంది. సో తాత్పర్యానికి సంబంధించింది వేరు. లాటానుప్రాస అలంకారం కూడా చెప్తా. అంటే ఇక్కడ చేకాను అంటే కాదు అంటే మేము పక్కపక్కనే వస్తాము, మా అర్థాలు ఒకటే కాదు అని. నీకు 100 వందనాలు. 100 అంటే ఏంటి? ఇక్కడ ఒక సంఖ్య, 100 అంటాం కదా. నీకు 100 అంటే 100 అనేది ఒక సంఖ్యను తెలియజేస్తుంది. ఇక్కడ వందనాలలో 100 దేన్ని తెలియజేస్తుంది? నమస్కారాలను తెలియజేస్తుంది. అంటే నీకు 100 నమస్కారాలు అంటున్నాం. నీకు 100 వందనాలు అంటే 100 అనేది పక్కపక్కనే వచ్చినా కానివ్వండి, మా అర్థాల పరంగా గమనిస్తే మేము వేరు అంటే ఒకటే అర్థమైతే కాదు. నీకు 100 అనేది సంఖ్యను తెలియజేస్తే వందనాలలో 100 అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది? నమస్కారాలను తెలియజేస్తుంది. సో అక్కడ పక్కపక్కనే వచ్చిన అర్థంలో చాలా స్పష్టంగా తేడా ఉంది కాబట్టి ఇది ఏ అలంకారము అంటే చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్ 1 మోర్ చూడండి. విచారింపని పని చేయరాదు అంటున్నాం. విచారింపని పని చేయరాదు. ఇక్కడ చూడండి, పని పక్కపక్కనే వచ్చినాయి. చూడండి, పని పక్కపక్కనే వచ్చినాయి. అంటే మేము పక్కపక్కనే ఉంటాం కానీ అర్థము ఒకటే కాదు. అంటే విచారింపని అంటే అర్థం ఏంటి? ఆలోచించలేని అని, అంటే ఆలోచన లేని అని. ఓకేనా? విచారింపలేని అంటే అర్థం ఏంటి? విచారింపని అంటే అర్థం ఏంటి? ఆలోచన లేని అని. పని చేయరాదు, అక్కడ పని అంటే ఏంటి? ఏదైనా ఒక కార్యం, అది ఏదైనా కావచ్చు. అంటే ఆలోచన లేని పని చేయరాదు అని అర్థం.
విచారింపని అంటే ఆలోచన లేని అని. పని అంటే ఏదైనా ఒక పని, అంటే పని అనేది పక్కపక్కనే వచ్చినా కానీ మరి ఆ వాక్యంలో మనం ఒక్కసారి వాటి అర్థాలు గమనిస్తే వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం ఏ అలంకారంగా చెప్పుకోవచ్చు అంటే చేకానుప్రాస అలంకారము. అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే విచారింపని పని చేయరాదు అంటే ఈ పని విచారింపని అంటే ఆలోచన లేని అని. పని అంటే అది ఏదైనా కావచ్చు, ఓకేనా, అంటే ఆలోచన లేని పని అంటే అది ఏదైనా కావచ్చు. పని అంటే ఏదైనా ఒక కార్యం అనమాట. చేయరాదు అంటున్నాం అంటే పక్కపక్కనే వచ్చినా కానీ అర్థాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది ఏ అలంకారము అంటే చేకానుప్రాస. ఇక్కడ కూడా అంతే, పద చూడండి హల్లుల జంట పక్క పక్కనే వచ్చాయి, బట్ వీటి యొక్క అర్థాల పరంగా మనం గమనిస్తే వేరువేరుగా ఉంది కాబట్టి ఇది కూడా మనము చేకానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్ మోర్ చూడండి, నీటిలో పడిన తేలు తేలుతుంది అంటున్నాం. నీటిలో పడిన తేలు తేలుతుంది అంటే నీటిలో పడిన తేలు అంటే ఏంటి? ఆ తేలు అనేది ఒక జీవి, ఓకేనా, తేలు పుట్టింది అంటాం కదా, తేలు అనేది ఒక జీవి. తేలుతుంది అంటే నీటిలో తేలుతుంది అంటాం కదా. ఏదైనా ఒక చెక్కను నీటిలో వేసామనుకోండి, అది మునుగుతుందా తేలుతుందా అంటాం. అంటే తేలుతుందా అంటే పైకి వస్తుందా అని. సో మీకు క్లియర్గా అర్థమైంటుంది తేలుతుంది అంటే. అంటే ఏదైనా ఒక రాయి వేసామనుకోండి, నీటిలో మునుగుతుందా తేలుతుందా? మునుగుతుంది అంటాం, ఓకేనా. అదే విధంగా ఒక చెక్క వేసామనుకోండి, మునుగుతుందా తేలుతుందా అంటే మనం కొన్ని తేలుతాయి వస్తువులు అంటాం, కొన్ని మునుగుతాయి అంటాం. తేలడం అనమాట. అంటే నీటిలో పడిన తేలు అంటే ఫస్ట్ తేలు అనేది జీవిని బేస్ చేసుకుని చెప్తే తేలుతుంది అంటే పైకి వస్తుంది అంటే తేలుతుంది అని. అంటే తేలు అనేటువంటి హల్లుల జంట పక్క పక్కనే వచ్చినా కానీ మా యొక్క అర్థాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం మనం ఏం చెప్పొచ్చు అంటే చేకానుప్రాస అలంకారము. అంటే తేలు పక్క పక్కనే వచ్చాయి, బట్ వాక్యంలో అర్థాల పరంగా అబ్జర్వ్ చేస్తే అర్థభేదం అనేది స్పష్టంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే చేకానుప్రాస. ఇంకోటి చెప్పొచ్చు చూడండి, తమ్మునికి చెప్పు. చూడండి హైలైట్ అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. తమ్మునికి చెప్పులు వేసుకొని వెళ్ళమని. అర్థమైందా? తమ్మునికి చెప్పులు వేసుకొని వెళ్ళమని. అంటే ఫస్ట్ చెప్పు ఏంటి? తమ్మునికి చెప్పు అంటే చెప్పని చెప్తున్నాము. తమ్మునికి చెప్పు అంటే ఫస్ట్ చెప్పని చెప్తున్నాము. చెప్పులు వేసుకొని వెళ్ళమని. చెప్పులు అంటే తెలుసు కదా, పాదరక్షకములు అంటే చెప్పులు కింద కాళ్ళకి వేసుకుంటాం కదా. చెప్పులు అంటే తమ్మునికి చెప్పు అంటే ఫస్ట్ చెప్పని చెప్తున్నాము. చెప్పులు వేసుకొని వెళ్ళమని అంటే చెప్పులు వేసుకొని వెళ్ళమని. అంటే చెప్పు అనేది పక్క పక్కనే వచ్చినా కానివ్వండి, వాటి యొక్క అర్థాల పరంగా మనం గమనిస్తే వేరువేరుగా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఆ వాక్యంలో కూడా మనం ఏ అలంకారం ఉంది అని చెప్తున్నాము అంటే చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నిప్పులో మనం ఇంకోటి చెప్పొచ్చు, నిప్పులో దిగితే నిప్పులు అంటే తెలుసు కదా, ఓకేనా, అగ్ని. నిప్పులో దిగితే కాలుతుంది అంటున్నాం. కాలుతుంది అంటే నిప్పులో దిగాము అనుకోండి, కాలు అంటే ఫస్ట్ కాలు దేన్ని తెలియజేస్తుంది? మన కాళ్ళని తెలియజేస్తుంది. నెక్స్ట్ కాలుతుంది అంటున్నాం. కాలుతుంది అంటే కాళ్ళం అని తెలుసు కదా, అగ్గి దగ్గర చెయ్యి ఇట పెట్టామనుకోండి మనకు కాలుతుంది అంటాం కదా, ఆ కాలుతుంది. అంటే అక్కడ ఏం చెప్తున్నాము? నిప్పులో దిగితే కాలుతుంది అంటే కాలు పక్కపక్కనే వచ్చినా కానీ అక్కడ అర్థభేదం అనేది మనకు స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే చేకానుప్రాస అలంకారము. అంటే ఫస్ట్ స్లైడ్ ని బేస్ చేసుకొని అంత్యము అంటే చివర అంటే వాక్యం చివర లేదా పంక్తి చివర ఒకే అక్షరం కానివ్వండి, 2-3 అక్షరాలతో అంటే పదంతో కానివ్వండి ఉంటే చివర, అంత్య అంటే చివర, అది అంత్యానుప్రాస. నెక్స్ట్ వృత్యానుప్రాస. వృత్తి అంటేనే మనకు, అవృత్తి అంటేనే మళ్ళీ రావడం. అంటే అక్కడ ఒక హల్లు, ఆ వాక్యంలో ఒక హల్లు మరలా పునరావృత్తి అవుతూ ఉంటే దాన్ని మనము వృత్యానుప్రాస అంటాము. చేకానుప్రాస కాదు ఏం కాదు మేము పక్కనే వస్తాము, ఓకేనా, హల్లుల జంట పక్కనే వస్తుంది కానీ అర్థభేదం అనేది అక్కడ స్పష్టంగా ఉంటుంది. అంటే అర్థభేదం అనేది వేరువేరుగా ఉంటాయి, వాటి యొక్క అర్థాలు వేరువేరుగా ఉంటాయి. అదే మనకి ఏమవుతుంది అంటే చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్ స్లైడ్ అబ్జర్వ్ చేస్తే లాటానుప్రాస అలంకారము అంటున్నాం. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఇందాక చెప్పినటువంటి చేకానుప్రాస లాటానుప్రాస కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చేకాను అంటే కాదు అంటే మేము పక్కనే వస్తాము, అర్థాలు వేరు అని. కాదు అంటే అర్థాలు సమానమైతే కాదు అని. లాటాను అంటే అర్థం ఏంటి? మేము పక్కనే వస్తాము, అర్థాలు ఒకటే బట్ తాత్పర్య భేదం ఉంటుంది. అర్థాలు ఒకటే. చూడండి ఇక్కడ
లాటాను అంటే అర్థాలు ఒకటే, తాత్పర్య భేదం అనేది ఉంటుంది. అంటే ఇందాక చెప్పినటువంటి రెండింటికి కంపారిజన్ చూడండి. చేకాను అంటేనేమో పక్క పక్కనే వచ్చినా కానీ అర్థాలు వేరు వేరు అని, లాటాను అంటే అర్థం ఏంటి అంటే పక్క పక్కనే వస్తాము, అర్థాలు ఒకటే బట్ తాత్పర్య భేదం వేరుగా ఉంటుంది. రెండింటి కన్ఫ్యూజ్ కావద్దు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదం ఉండే హల్లుల జంట పక్క పక్కనే వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే ఇక్కడ లక్షణం చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం ఒకటే అయినా తాత్పర్య భేదముతో హల్లుల జంట పక్కనే వస్తే అది ఏ అలంకారము అంటే లాటానుప్రాస. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థ భేదం ఉంటేనేమో చేకాను, అర్థం ఒకటే తాత్పర్య భేదం ఉంది అనుకోండి లాటానుప్రాస. సో ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే శ్రీనాథుడు వర్ణించు జిహ్వ. అంతకన్నా చిన్న ఎగ్జాంపుల్ చూడండి, అమ్మ చేతి వంట అంటే ఇక్కడ చూడండి, అమ్మ చేతి వంట అంటే అర్థం ఏంటి? అమ్మ చేతి గుండా తిన్నటువంటి వంటనే వంట అని, అంటే వేరే ఎవరు చేసినా అది వంట కాదు అని. ఇక్కడ ఇన్నర్ మీనింగ్ చూడండి, అంటే వేరే వాళ్ళు ఎవరు చేసినా అది వంట కాదు, అమ్మ చేతి వంటనే వంట అనేటువంటి అర్థంతో చెప్తున్నాము. అంటే ఇక్కడ వంట రెండు ఒకటే, అర్థాలు ఒకటే. ఇక్కడ చెప్పినటువంటి వంట, ఇక్కడ చెప్పినటువంటి వంట, అర్థాలు ఒకటే బట్ తాత్పర్య భేదం మనం ఏం చెప్తున్నాము? అమ్మ చేసినటువంటి వంటనే వంట, మిగతా ఎవరు చేసినది వంట కాదు అని ఇక్కడ తాత్పర్య భేదం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అంటే హల్లుల జంట పక్కనే వస్తే పక్కనే ఉంటాయి, వాటి అర్థాలు ఒకటే ఉంటాయి బట్ తాత్పర్య భేదం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తే అది ఏ అలంకారము అంటే లాటానుప్రాస అలంకారము. ఇక్కడ చూడండి, శ్రీనాథు వర్ణించు జిహ్వ అంటే నాలుక అని, ఓకేనా? కరములు అంటే చేతులు అని, జిహ్వ అంటే నాలుక, అంటే శ్రీనాథుని వర్ణించేటువంటి నాలుకనే నాలుక, మిగతా ఏ నాలుకలు కావు అని. అంటే ఇక్కడ జిహ్వ అంటే ఇక్కడ హల్లుల జంట పక్కనే వచ్చాయి, వాటి అర్థం ఒకటే, జిహ్వ అంటే నాలుక, ఇక్కడ కూడా జిహ్వ అంటే నాలుకనే, అంటే అర్థాలు ఒకటే బట్ తాత్పర్య భేదం అనేది వేరుగా ఉంటుంది. అంటే శ్రీనాథుణ్ణి వర్ణించే నాలుకనే నాలుక, మిగతావి ఏవి కావు అనేటువంటి తాత్పర్య భేదంతో చెప్తున్నాం కాబట్టి అర్థం ఒకటి అయినా కానీ తాత్పర్య భేదం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ అలంకారం పరంగా చెప్తున్నాము అంటే లాటానుప్రాస అలంకారము. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గురువు చూపు మార్గము. సో మార్గాలు అందరు చూపిస్తారు. మార్గము అంటే దారి. సో ఏ వైపు ఎటు ప్రయాణించాలి అంటే మార్గము అంటే దారి, ఎన్నుకునే దారి అన్నమాట. సో అందరూ మార్గాలు చూపిస్తారు, అందరూ దారులు చూపిస్తారు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? గురువు చూపు మార్గము అంటే గురువు చెప్పేటువంటి దారే సరైనటువంటి దారి అనేటువంటి తాత్పర్య భేదం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గురువు, ఇక్కడ చూడండి మార్గము అర్థాలు ఒకటే. మార్గము అంటే దారి, ఫలానా మార్గంలో వెళ్ళు అంటాం కదా. సో మార్గము అర్థాలు ఒకటే. కానీ ఈ వాక్యం మనం గమనించినట్లయితే అక్కడ తాత్పర్య భేదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమని? గురువు చూపు మార్గము అంటే గురువు చూపించేటువంటి మార్గమే సరైనటువంటి మార్గము అనేటువంటి తాత్పర్య భేదం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏ అలంకారం దాగి ఉంది అంటున్నాము అంటే లాటానుప్రాస అలంకారము. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, కమలాక్షి నర్చించు కరములు అంటే చేతులు, ఓకేనా? కమలాక్షి నర్చించు అంటే కమలాక్షిని అర్చించేటువంటి చేతులు, మిగతా ఏ చేతులు కాదు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. అంటే తాత్పర్య భేదాన్ని చెప్తున్నాము. ఇక్కడ కరములు అంటే చేతులే, ఇక్కడ కరములు అంటే చేతులే, అంటే అర్థం ఒకటే బట్ ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని మనకు తాత్పర్య భేదంలో తేడా ఉంది. కాబట్టి ఇది కూడా మనం ఏ అలంకారం అంటున్నాము అంటే లాటానుప్రాస అలంకారము. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన మానవులకు సేవ అంటే ఎవరికో చేసేటువంటి సేవలు కాదు. సో ఎవరికో చేసేటువంటి సేవ అంటే ఇక్కడ సేవ అంటే మీనింగ్ ఒకటే, సేవ చేయడము, ఓకేనా? అంటే దీన మానవులకు చేసేటువంటి సేవనే సరైన సేవ అనేటువంటి తాత్పర్య భేదం ఉంది. దీన మానవులకు చేసేటువంటి సేవనే సేవ అనేటువంటి తాత్పర్య భేదం ఉంది. బట్ అక్కడ అర్థం ఒకటే అయినటువంటి, అంటే హల్లుల జంట పక్కనే వచ్చింది, వాటి యొక్క అర్థం ఒకటేలా ఉంది, అర్థం కూడా ఒకేలా ఉంది బట్ ఆ వాక్యాన్ని బేస్ చేసుకొని తాత్పర్య భేదంతో ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే లాటానుప్రాస. అంటే క్లియర్ గా చెప్తున్నాం చూడండి, హల్లుల జంట పక్కనే వచ్చినప్పటికీ అర్థం ఒకటే అయినప్పటికీ తాత్పర్య భేదం ఉంటే అది ఏ అలంకారము అంటే లాటానుప్రాస అలంకారము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ముక్త పద గ్రస్తము చాలా చాలా ఇంపార్టెంట్.
ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. ముక్త పదగ్రస్తము. ముక్త పద అంటే ఏంటి? పదము అంటే నువ్వు చివర్లో ఏ పదం అయితే వదిలేస్తావో మళ్ళా నెక్స్ట్ అదే పదంతో స్టార్ట్ అయింది అనుకోండి. ఇందాక అంత్యానుప్రాస అని చెప్పాను. అంత్య అంటే ఏంటి? చివర. అక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. ఇక్కడ అంత్యానుప్రాస అంటే అంటే చివరన ఒక పదం కానివ్వండి, లేదా 2-3 ఒక అక్షరం కానివ్వండి, 2-3 అక్షరాలతో కలిసేటువంటి పదం కానివ్వండి, చివర్న వస్తే ఓకేనా, దాన్ని మనము అంత్యానుప్రాస అని చెప్పాము. ఇక్కడ ఏం చెప్తున్నాము? ముక్త పదలో ఓకేనా, ముక్త పద అంటే చివర్న ఏదైతే పదం వదిలిపెట్టామో అదే పదంతో స్టార్ట్ చేయాలి. మళ్ళా ఆ వాక్యంలో చివర్న ఏదైతే వదిలిపెట్టామో మళ్ళా అదే వాక్యంతో స్టార్ట్ చేయాలి. అదే మనకి ముక్త పదగ్రస్తము అంటాం. ఓకేనా. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదిగో అల్లదిగో ఒక మేడ అంటే మేడతో ఎండ్ అయింది. మేడ పక్కనదిగో గోడ అంటే మేడతో స్టార్ట్ చేసాము. అంటే మొదటి వాక్యము మనం దేంతో వదిలేసాము? మేడతో ఆపేసాము, మేడతో స్టాప్ చేసాము. అంటే మొదటి వాక్యం చివరన ఏదైతే పదం ఉందో రెండో వాక్యం దాంతోనే స్టార్ట్ చేయాలి. అంటే మళ్ళీ మేడతోనే స్టార్ట్ చేసా. మేడ పక్కనదిగో నీడ. ఓకేనా. అంటే రెండో వాక్యంలో నీడతో ఎండ్ చేశాను. మరి మూడో దానికి వచ్చేసరికి ఆ నీడతో స్టార్ట్ చేయాలి. నీడ విశ్రాంతి తీసుకుంటుంది, నీడలో విశ్రాంతి తీసుకుంటుంది దూడ. అంటే దూడతో ఎండ్ చేశాం కాబట్టి నెక్స్ట్ మళ్ళా దూడతోనే స్టార్ట్ చేయాలి. అంటే దూడ మెడలో మువ్వులు గలగలమల్లుతున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఒక వాక్యంలో చివర్న ఏదైతే ఉంటుందో రెండో వాక్యంలో అదే మొదటికి రావాలి. అంటే ఇప్పుడు చూడండి, మేడ మేడ, నీడ నీడ, దూడ దూడ. అంటే ఈ వాక్యం చివరన ఉన్నది నెక్స్ట్ వాక్యంలో మొదటిదైంది. మళ్ళీ ఆ వాక్యంలో చివరన ఉన్నది రెండో వాక్యంలో మొదటిదైంది నెక్స్ట్ వాక్యంలో. మళ్ళీ ఈ వాక్యంలో చివరన ఉన్నది నెక్స్ట్ వాక్యంలో మొదటిదైంది. ఇలా అంటే మనం ఏం చెప్తున్నాము? వాక్యంలో ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదముతో తరువాత వాక్యం మొదలవుతుంది. అంటే ఒక వాక్యం ఏ పదంతో పూర్తి అవుతుందో అదే వాక్యము అంటే తర్వాత వాక్యంలో అదే వాక్యంతో ఏం కావాలి? మొదలు కావాలి. అలా వస్తే అది ఏ అలంకారము అంటే ముక్త పదగ్రస్తము. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మీకు సినిమాలో కూడా చూడండి, గోదావరి గట్టుంది, గట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏమిది, ఒక సినిమా పాట ఉంది చూడండి. అక్కడ కూడా మనకు ఏ అలంకారం ఉంది అంటే ముక్త పదగ్రస్తము. సినిమాలో చాలా వరకు సాంగ్స్ అలంకారాలను బేస్ చేసుకొని రాస్తారు ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, గోదావరి గట్టు నెక్స్ట్ గట్టుతో స్టార్ట్ అయింది. గట్టు మీద చెట్టు మళ్ళీ చెట్టుతో స్టార్ట్ అయింది. చెట్టు మీద పిట్ట మళ్ళీ పిట్టతో స్టార్ట్ అయింది. పిట్ట మనసులో ఏముందో. అంటే ఇక్కడ మొదటి వాక్యంలో ఎండ్ అయినటువంటిది రెండో వాక్యంలో స్టార్ట్ చేశాము. రెండో వాక్యంలో ఎండ్ అయినటువంటిది మూడో వాక్యంతో స్టార్ట్ చేశాము. మూడో వాక్యంలో ఎండ్ అయినది నాలుగో వాక్యంతో స్టార్ట్ చేశాము. ఇలా వస్తే అది ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే ముక్త పద గ్రస్తము. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ యమకాలంకారము, లాస్ట్ వన్. ఓకేనా. యమకాలంకారము ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే యమకాలంకారానికి ఓకేనా ఇక్కడ మనము ఇందాక చెప్పినటువంటి చేకానుప్రాసకి ఒక లింక్ ఉంది. చేకానుప్రాస అని చెప్పాను. హల్లుల జంట పక్కపక్కనే వస్తాయి. అవునా, హల్లుల జంట పక్కపక్కనే వస్తాయి. అంటే నీకు 100 వందనాలు అంటున్నాం. నీకు 100 వందనాలు, 100 పక్కపక్కనే వచ్చినాయి. హల్లుల జంట పక్కపక్కనే వచ్చినాయి. కానీ అర్థభేదం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ 100 అంటే 100 అని చెప్పాను. నెక్స్ట్ వందనాల్లో 100 అంటే నమస్కారాలు అని చెప్పాను. అంటే హల్లుల జంట పక్కపక్కనే వస్తాయి. వాటి యొక్క అర్థభేదం అనేది ఉంటే చేకానుప్రాస అని చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా అదే. బట్ హల్లుల జంట దూరంగా వస్తాయి. హైలైట్ అయిందా? అంటే పదాలు ఒకేలా ఉంటాయి, పదాలు ఒకే, కానీ అవి దూరంగా వస్తే వాటినే మనము యమక అలంకారం ఉంది అని చెప్తున్నాము. ఇక్కడ చూడండి, అర్థభేదంతో కూడిన హల్లుల జంట. అర్థభేదం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పదం ఒకటే బట్ వాటి యొక్క అర్థభేదం అనేది స్పష్టంగా ఉంటుంది. అవి దూరంగా వస్తే అక్కడ మనము ఏ అలంకారం ఉంది అంటాము అంటే యమక అలంకారం ఉంది అంటాము. రెండింటికి కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే అక్కడక్కడే కన్ఫ్యూజ్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరు జాగ్రత్తగా రాసుకుని జాగ్రత్తగా వింటే స్పష్టంగా మీరు ఆన్సర్స్ లో కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది. ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది అంటున్నాం. మరి ఇక్కడ ఆ వాక్యంలో తోరణం పక్కపక్కన రాలేదు. హల్లుల జంట ఉంది బట్ పక్కపక్కన రాలేదు. పక్కపక్కన వచ్చింటే అది మనం చేకానుప్రాసకి వెళ్ళిపోయే వాళ్ళము. ఓకేనా. నీకు 100 వందనాలు,
100 వందనాలు. ఓకే, నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలుతుందా, తేలు పక్క పక్కనే వచ్చాయి. అవన్నీ చేగాను ప్రాస అని చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాం మీకు స్పష్టంగా, ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది. అంటే ఇక్కడ అర్థభేదం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే మొదటిది ఆ తోరణం. ఏ తోరణము? ద్వారానికి కడతాం చూడండి, అలంకారాల కోసము. ఓకేనా, ద్వారానికి కట్టేటువంటి అలంకారాన్ని మనం ఏమంటాము? తోరణం అంటాం. ఓకేనా, ఆ తోరణం అంటే ద్వారానికి కట్టేటువంటి తోరణం, ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది. శత్రువుల తోరణం అంటే అక్కడ అర్థం ఏంటి? రణం అంటే యుద్ధానికి కారణమైంది అంటున్నాం. అంటే ఫస్ట్ తోరణం ఏమో గుమ్మానికి కట్టేటువంటి అలంకారానికి సంబంధించినటువంటి తోరణం అయితే, రెండవ తోరణం దేనికి సంబంధించింది అంటే రణం, యుద్ధానికి సంబంధించింది. అంటే ఆ తోరణం, ఆ గుమ్మానికి కట్టినటువంటి అలంకరణ, ఆ తోరణము శత్రువుల తోరణానికి కారణమైంది, అంటే యుద్ధానికి కారణమైంది అంటున్నాం. అంటే ఇక్కడ తోరణం ఓకేనా, ఇక్కడ దూరంగా ఉన్నాయి చూడండి, హల్లుల జంట దూరంగా ఉన్నాయి, కానీ అర్థభేదం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తోరణం అంటేనేమో ద్వారానికి కట్టేదైతే, ఇక్కడ తోరణం అయితేనేమో యుద్ధానికి సంబంధించింది. అంటే అక్కడ మనం ఏం చెప్తున్నాము? హల్లుల జంట ఒకేలా ఉంది, పక్కన లేవు. ఓకేనా, దూరంగా ఉన్నాయి, వాటి యొక్క అర్థం కూడా ఒకేలా లేదు, వేరుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏ అలంకారము అంటున్నాము అంటే యమకము. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మనము సినిమాలో కూడా చూసాము, ఈ డైలాగ్ చూసాము, మానవా నీవు మానవా. చూడండి ఇక్కడ, మానవా నీ ప్రయత్నం మానవా. మీరు సినిమాలో కూడా ఈ డైలాగ్ అబ్జర్వ్ చేసి ఉంటాము. మానవా నీ ప్రయత్నం మానవా అంటే ఏంటి? ఓ మానవా అంటే ఓ మనిషి, ఓ మానవుడా అని. నీ ప్రయత్నం మానవా అంటే ఏంటి? అది మానేయవా అని. అంటే ప్రయత్నం అంటే పని, ఏదైనా ఒక పని చేసేది. ఇక్కడ మానవా అంటే అర్థం ఏంటి? మానుకోవా అని. ఓకేనా, మానుకోవా అంటే ఏదైనా చెడ్డ పని చేస్తున్నాము అనుకోండి, ఏదైనా చెడ్డ పని చేస్తున్నప్పుడు ఓ మానవా ఆ ప్రయత్నం మానుకోవా. మానవా అంటే ఓ మానవా ఆ ప్రయత్నం మానవా అంటే ఏదైనా చెడ్డ పని చేస్తున్నప్పుడు ఓ మనిషి ఆ ప్రయత్నం నువ్వు మానుకో అని చెప్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ మానవ అనేది మనకు ఒక మనిషిని తెలియచేస్తే, నెక్స్ట్ మానవ అనేది మనకు మానుకోవా. అంటే హల్లుల జంట దూరంగా ఉన్నాయి, బట్ వాటి యొక్క అర్థభేదం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ అలంకారం ఉంది అని చెప్తున్నాము అంటే యమక అలంకారము. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. చూడండి ఇక్కడ, ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. ఓ హారిక అంటే హారిక అంటే ఏంటి? ఒక అమ్మాయి పేరు. నీ ప్రేమకి జోహారిక అంటున్నాం. జోహారిక అంటే అక్కడ హారిక ఏంటి? జోహారిక అంటే జోహార్లు అంటున్నాం. అంటే నీ ప్రేమకే జోహార్లు అంటున్నాం. అంటే ఇక్కడ హల్లుల జంట పక్కనే రాలేదు, హల్లుల జంట దూరంగా ఉన్నాయి. అదే విధంగా వాటి యొక్క అర్థభేదం కూడా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే యమక అలంకారము. చూడండి, చేకాను ప్రాసానికి యమకానికి కన్ఫ్యూజ్ కావద్దు. చేకాను ప్రాస అంటే హల్లుల జంట పక్కనే వస్తాయి, అర్థభేదం ఉంటుంది. యమక అయితే హల్లుల భేదం అనేది దూరంగా ఉంటాయి, అర్థభేదం ఉంటుంది. కన్ఫ్యూజ్ అయితే కావద్దు. నెక్స్ట్ లాటాను ప్రాసకి ఏమని చెప్పాను? చేకానుకైతే అర్థభేదం ఉంటుంది అని చెప్పాను. లాటాను ప్రాసకి ఏంటి? లాటాను ప్రాస అంటే ఏంటి? పక్కనే వస్తాయి, బట్ అర్థం ఒకటే ఉంటుంది, తాత్పర్య భేదం ఉంటుంది. ఇలా మీరు కొంచెం డిఫరెన్షియేషన్ గమనిస్తే మీరు స్పష్టంగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. మరి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఫస్ట్ వన్ అతిశయోక్తి అలంకారము అంటున్నాం. సో అతిశయోక్తి, అసలు అతి అంటేనే ఎక్కువ, అంటే ఇక్కడ మీకు క్లియర్ గా క్వశ్చన్ లోనే ఉంది. అతిశయోక్తి అంటే ఎక్కువగా వర్ణించి చెప్పడం అనమాట. అతిగా మాట్లాడుతున్నాము అంటాం కదా, అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా మాట్లాడుతున్నాము అని. ఇక్కడ కూడా అంతే, అతిశయోక్తిగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం అనమాట. అంటే చిన్న విషయాన్ని పెద్ద చేసి చెప్పడం అనమాట. అంటే క్లియర్ గా దాని యొక్క లక్షణం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడము. అంటే ఏదైనా ఒక విషయం ఉంది అనుకోండి, ఆ ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తున్నారు అనుకోండి, దాన్ని మనము అతిశయోక్తి అలంకారము అంటాం. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఎక్కువగా వర్ణించడము, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పేదాన్ని మనము ఏ అలంకారంగా చెప్పుకోవచ్చు అంటే అతిశయోక్తి. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఫస్ట్ వన్, మా పొలంలో బంగారం పండింది. యాక్చువల్ గా పొలంలో బంగారం పండదు. సో మా పొలంలో బంగారం పండింది అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మా పొలంలో పంట బాగా పండింది.
ఓకేనా, పంట బాగా పండింది అనే దాన్ని ఎక్కువ వర్ణించి చెప్తున్నాడు అనమాట. ఎక్కువ వర్ణించి అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తున్నాడు. ఏమని? బంగారం పండింది అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాభం 10 రూపాయలు వచ్చింది అనుకోండి, 1000 రూపాయలు వచ్చిందని చెప్తారు కదా, అట్లా అంటే జస్ట్ చెప్తున్నా అనమాట. అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం అనమాట. అంటే ఇక్కడ మా పొలంలో బంగారం పండింది, పొలంలో బంగారం పండదు అంటే మా పంట బాగా పండింది అని చెప్పేదాని బదులు దాన్ని ఎక్కువగా వర్ణించి ఎలా చెప్తున్నారు అంటే మా పొలంలో బంగారం పండింది అంటున్నాం. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం అనమాట. నెక్స్ట్, లక్ష్మి తాటి చెట్టు ఎంత పొడవు ఉంది. ఎవరు తాటి చెట్టు ఎంత హైట్ ఉంటుందో మీకు తెలుసు, ఓకేనా. ఆ తాటి చెట్టు ఎంత పొడవు ఉంది అంటే చాలా ఎత్తుంది అని చెప్పడాన్ని, ఓకేనా. అంటే ఇక్కడ చాలా హైట్ ఉంది అని చెప్పడాన్ని తాటి చెట్టు అంత పొడవు ఉంది అని చెప్తున్నాం అనమాట. అంటే ఎక్కువగా వర్ణించి చెప్తున్నాం, అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాం అనమాట. బాగా పొడవు ఉంది అనేదాన్ని, అంటే లక్ష్మి బాగా పొడవుంది అని చెప్పేదాన్ని తాటి చెట్టు అంత పొడవుంది. తాటి చెట్టు ఎంత హైట్ ఉంటుందో మీకు తెలుసు, అంటే బాగా హైట్ ఉంది అని ఉన్నదాన్ని ఎక్కువ చేసి వర్ణించడం కోసం మనం ఇక్కడ ఈ పదం యూజ్ చేస్తున్నాం. ఏమని? లక్ష్మి తాటి చెట్టు అంత పొడవుంది. మరి ఈ వాక్యంలో దాగి ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అతిశయోక్తి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వారిలో అతిశయోక్తి అలంకారాన్ని గుర్తించండి అని అనవచ్చు. లేదా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి తాటి చెట్టు అంత పొడవుంది, మరి దీనిలో ఉన్న అలంకారాన్ని గుర్తించండి అంటాడు. అంటే తాటి చెట్టు అంత పొడవు ఎవరు ఉండరు, అంటే ఎత్తు బాగా హైట్ ఉంది అని చెప్పడాన్ని ఇంకా ఎక్కువ వర్ణించి తాటి చెట్టు అంతా అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏ అలంకారం ఉంది అంటే అతిశయోక్తి అలంకారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్, మా ఇంటి బావిలో దిగినచో పాతాళ వాసుల మాటలు వినపడతాయి. పాతాళ వాసుల మాటలు వినిపిస్తున్నాయి. పాతాళ లోకము అంటాం కదా, అంటే చాలా లోతు అని, ఓకేనా. పాతాళ లోకము అంటే చాలా కిందికి అని. అంటే ఇక్కడ మా బావి అనేది చాలా లోతుంది అని చెప్పేదాన్ని, చాలా లోతుంది అని చెప్పేదాన్ని మా బావిలోకి దిగాము అనుకోండి, పాతాళ వాసుల మాటలు కూడా వినిపిస్తాయి అని చెప్తున్నారు. అంటే చాలా లోతుంది అనేటువంటి ఇక్కడ క్లియర్ గా ఉన్నదానికన్నా ఎక్కువ వర్ణించి చెప్తున్నారు. కాబట్టి ఈ వాక్యంలో కూడా మనకు ఏ అలంకారం ఉంది అంటే అతిశయోక్తి అలంకారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, భూమి ఆకాశాలు ఏకమవునట్లుగా వర్షం కురుస్తుంది. లేదా హైదరాబాద్ లో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హైదరాబాద్ లో లేదా మా ఊర్లో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేదా మా ఊర్లోని చెరువు సముద్రం అంతా ఉంది. అంటే చెరువు పెద్దది అని చెప్పేదాన్ని సముద్రంతో చెప్పారనమాట. అంటే ఎక్కువ వర్ణించి చెప్తున్నారు. అంటే మా ఊరి చెరువు సముద్రం అంతా ఉంది. అంటే ఇక్కడ చెరువు చాలా పెద్దది అని చెప్పేదాన్ని సముద్రం అంత పెద్దగా ఉంది, అంటే ఉన్నదాన్ని ఎక్కువ వర్ణించారనమాట. హైదరాబాద్ లో భవనాలు ఆకాశాన్ని అందుకుంటున్నాయి, అంటే భవనాలు చాలా ఎత్తున్నాయి అని చెప్పేదాన్ని ఆకాశం అంతా ఎత్తున్నాయి అని చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఉన్నదానికంటే, ఏదైనా ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడము అనేది మనకు అతిశయోక్తి అలంకారము. లేదా ఉన్నదాన్ని ఎక్కువగా వర్ణించి చెప్తున్నాము అనుకోండి, అక్కడ అతిశయోక్తి అలంకారం ఉంది అని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అంటే మీరు ఎగ్జాంపుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఏవైనా అంటే ఆ పదాన్ని దాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాం అనమాట. గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తున్నాము. అంటే మా పొలంలో బంగారం పండింది, బాగా పండింది అని చెప్పేదాన్ని బంగారం పండింది అంటున్నాము. తాటి చెట్టు అంత పొడవు ఉంది అంటున్నాము, అంటే చాలా హైట్ ఉంది అని చెప్పేదాన్ని తాటి చెట్టు అంత పొడవు ఉంది అంటున్నాము. నెక్స్ట్, బావి చాలా లోతుంది అని చెప్పేదానికి పాతాళ వాసుల మాటలు వినిపిస్తున్నాయి అని చెప్తున్నాము. భవనాలు ఎత్తుగా ఉన్నాయని చెప్పేదాన్ని ఆకాశం అంతా ఎత్తున్నాయని చెప్తున్నాము. అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి వర్ణిస్తున్నాం. కాబట్టి ఈ వాక్యాలలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే అతిశయోక్తి అలంకారము. అతి అంటే ఎక్కువ అని కదా, అతిగా మాట్లాడుతున్నాము అంటే అర్థం ఏంటి, ఎక్కువ మాట్లాడుతున్నాము అని. అంటే ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడము అనేది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. నెక్స్ట్, ఉత్ప్రేక్ష అలంకారము చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క లక్షణం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఉత్ప్రేక్ష అంటేనే మీకు ఊహ అనేది హైలైట్ చేసుకోవాలి. ఉత్ప్రేక్ష అంటేనే ఊహ. అంటే క్లియర్ చెప్పాలంటే ఊహ ప్రాధాన్యంగా ఉండేటువంటిది ఏ అలంకారం అంటే ఏ అలంకారం యొక్క లక్షణంగా ఊహకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఊహ ప్రాధాన్యతగా గల అలంకారాన్ని గుర్తించండి అంటాడు. ఊహించడము అంటేనే మనకు వన్ లైన్ ఆన్సర్ ఏంటి, ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అంటే ఊహకే ప్రాధాన్యత ఉండేటువంటి అలంకారం ఏంటి, లేదా ఊహకు ప్రాధాన్యత గల లక్షణంగా గల అలంకారాన్ని గుర్తించండి అంటాడు. లేదా ఉత్ప్రేక్ష అలంకారం యొక్క లక్షణాన్ని గుర్తించండి అంటాడు.
ఉత్ప్రేక్ష అలంకారం యొక్క లక్షణాన్ని గుర్తించండి అని డైరెక్ట్ అడగచ్చు, లేక ఊహ ప్రాధాన్యతగా గల అలంకారాన్ని గుర్తించండి అని రివర్స్ లో కూడా అడగచ్చు. అంటే ఊహించుకోవడము అనేది మనకు ఏ అలంకారంగా చెప్తున్నాము అంటే ఉత్ప్రేక్ష అలంకారము. హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్పడము అంటే అర్థం ఏంటి? ఊహించుకోవడం అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అనమాట. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రాత్రిపూట కరెంట్ లేదనుకోండి, అక్కడ ఒక తాడు చూసాము అనుకోండి, తాడును పాములా ఊహించుకోవడం. ఓకేనా? అంటే రాత్రిపూట తాడును చూసి పాముని భయపడము, అంటే తాడును చూసి పాముగా ఊహించుకున్నదనమాట. అంటే అక్కడ ఏ అలంకారం ఉంది? ఉత్ప్రేక్ష అలంకారము. అంటే ఒకదాన్ని చూసి మరొకటి అనుకోవడం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాము అనుకోండి, అక్కడ ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే ఉత్ప్రేక్ష అలంకారము. అంటే వన్ లైన్ ఆన్సర్ చెప్పాలంటే ఊహకే ప్రాధాన్యతగా గల అలంకారం ఏంటి అంటే ఊహించుకోవడము అనేటువంటిదే మనకు ఉత్ప్రేక్ష అలంకారంలో ఉంది అని మనం ఇక్కడ క్లియర్ గా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఆమె ఇంటి ముందు ఉన్న పెద్ద కుక్కను చూసి సింహమేమో అని భయపడింది, లేదా సింహమేమో అని భయపడ్డాడు. అంటే ఇక్కడ కుక్కను చూసి సింహంలా ఊహించుకున్నాడు అనమాట. పెద్ద కుక్కను చూసి దాన్ని సింహంలా ఊహించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే ఉత్ప్రేక్ష. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. అంటే పెద్ద కుక్కను చూసి దేనిలా ఊహించుకున్నాడు? సింహమేమో అని ఊహించుకున్నాడు. అంటే పెద్ద కుక్కను చూసి దాన్ని సింహంలా ఊహించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఏ అలంకారము అంటే ఉత్ప్రేక్ష. నెక్స్ట్, ఆ ఏనుగు నడగొండ అన్నట్లుంది. నడగొండ అంటే అర్థం ఏంటి అంటే నడిచే కొండ అంటే ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లుంది. అంటే ఏనుగును చూసి ఓకేనా నడిచే కొండలా ఉన్నట్టుగా ఊహించుకుంది. కొండ అంటే ఎంత పెద్దగా ఉంటుందో మనందరికి తెలుసు. అంటే ఆ కొండని నడిచొస్తే ఎలా ఉంటుందో దానిలాగా, అంటే ఏనుగును చూసి దానిలాగా ఊహించుకున్నది అనమాట. అంటే ఏనుగు అంటే చాలా పెద్దగా ఉంటుంది కానీ మనందరికి తెలుసు కదా. ఏనుగును చూసి ఆ నడిచే కొండలా ఉన్నట్లుంది. అంటే అలా ఊహించుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే ఉత్ప్రేక్ష. అంటే ఇక్కడ మీరు ఒకసారి అర్థం చేస్తే ఏనుగు ఉపమేయం అయితే దానిని ఏ విధంగా ఊహించుకున్నారు అంటే ఉపమానం నడగొండ అంటే నడిచే కొండలా ఊహించుకున్నాము. నెక్స్ట్, మండే ఎండ నిప్పుల కొలిమే అన్నట్లుంది. మండే ఎండ అంటే ఎండ అంటే ఏంటి? మనకు నిప్పుల కొలిమి ఎలా ఉంటుందో మనకు తెలుసు. నిప్పుల కొలిమి పట్టుకున్నాక బాగా వేడిగా ఉంటుంది. అంటే ఎండ అంత వేడిగా, అంటే ఎండని ఎలా ఊహించుకున్నారు అంటే నిప్పుల కొలిమిలాగా ఊహించుకున్నారు. అంటే ఇక్కడ ఎక్కువ చేసి చెప్పడం లేదు, దానిని దీనిలా ఊహించుకొని చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మీకు క్లియర్ గా మండే ఎండ అంటే ఎండను ఏ విధంగా ఊహించుకున్నారు అంటే నిప్పుల కొలిమిలాగా ఊహించుకున్నారు. అంటే ఇక్కడ ఊహకి ప్రాధాన్యత గల లక్షణము ఏ అలంకారంలో ఉంటుంది అంటే మనకు ఉత్ప్రేక్ష అలంకారంలో ఉంటుంది. క్లియర్ గా మీరు ఎగ్జాంపుల్స్ ఇంకా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పుకోవచ్చు. ఓకేనా? మీకు చిన్న ఊహ ప్రాధాన్యత అనమాట. అంటే ఇప్పుడు చెప్పాను కదా, తాడును చూసి పాము అనుకోవడము, పెద్ద కుక్కను చూసి సింహంలా భయపడ్డము, నెక్స్ట్ ఏనుగును చూసి నడిచే కొండలాగా ఊహించుకోవడము, నెక్స్ట్ ఎండను చూసి నిప్పుల కొలిమిలా ఊహించుకోవడము. ఇలా ఎక్కడైతే ఊహకు ప్రాధాన్యత ఉంటుందో అక్కడ ఏ అలంకారం ఉంది అని చెప్తున్నాము అంటే ఉత్ప్రేక్ష అలంకారము. ఇది హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, స్వభావోక్తి అలంకారము చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లక్షణం చాలా ఇంపార్టెంట్ ఇవి. అంటే ఇక్కడ లక్షణం అడగచ్చు, లేదా ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని కూడా అడగచ్చు. బట్ ఇక్కడ స్వభావోక్తి అంటే స్వభావం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాము, తెల్ల చొక్కా వేసుకున్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, కింద పడుతూ పరిగెడుతున్నాడు. అంటే ఒక వ్యక్తిని మనం చూసి ఎలా జరుగుతుందో ప్రాసెస్ అలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే మనకి ఏమవుతుంది అంటే స్వభావోక్తి అనమాట. స్వభావోక్తి అంటేనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము అనేది మీరు ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. స్వభావోక్తి అంటే స్వభావం మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అలా మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే జాతి గుణ క్రియాదుల వలన ఏదైనా ఒక విషయము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము, ఏదైనా ఒక విషయము ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాము అంటే అక్కడ ఏ అలంకారం పరంగా చెప్తున్నాము అంటే స్వభావోక్తి.
ఓకేనా. స్వభావోక్తి అంటే తన యొక్క స్వభావం ఎలా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఉత్ప్రేక్ష అంటే ఊహించుకొని చెప్పడం అనమాట. అతిశయోక్తి అంటే అతి అంటే ఎక్కువ కాబట్టి ఎక్కువ చేసి చెప్పడం, అంటే ఉన్నదాన్ని ఏదైతే మనకు ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, ఎక్కువగా వర్ణించడం అనమాట. ఇలా అలంకారం పేరులోనే మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. వెంకీ చూశాడు, విస్తుపోయాడు, ఉడికిపోయాడు, పనళ్ళు కొరుకుతున్నాడు. ఇంకా ఎగ్జాంపుల్ చూడండి. జింకలు బిత్తర చూపులు చూస్తూ, అంటే ఒక జింకను చూస్తున్నాము, అంటే ఇక్కడ ఆ జింక గురించి మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాము. ఏమని, జింకలు బిత్తర చూపులు చూస్తూ అంటే బిత్తర చూపులు చూస్తూ ఉంటాయి, అంటే అటు ఇటీళ్ళ బిత్తర చూపులు చూస్తూ. నెక్స్ట్ చెవులు గిడిచి చెంగున గెంతుతున్నాయి అంటే జింక యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో ఆ జింక యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పాం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాం కాబట్టి అక్కడ ఏ అలంకారం ఉంది అని చెప్తున్నాము అంటే స్వభావోక్తి. అంటే స్వభావోక్తి అంటే ఏం లేదు, మనం డైరెక్ట్గా చూస్తున్నాము, అక్కడ ఏం జరుగుతుందో అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పాము అనుకోండి, అక్కడ ఏ అలంకారము అంటే స్వభావోక్తి అంటాం. ఓకేనా. ఒక వ్యక్తి అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓకేనా, తెల్ల రంగు చొక్కా ధరించి కింద పైన పడుతూ పరిగెత్తుతున్నాడు అంటే మనం ఏంటి, ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తి ఎలా అయితే జరుగుతుందో అది మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాము కాబట్టి అక్కడ మనం ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే స్వభావోక్తి అంటున్నాము. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. తుమ్మ చెట్టు పూలు ఎలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఏ కలర్ లో ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అంటే తుమ్మ చెట్టు పూలు చిన్న చిన్నవిగా పసుపు రంగులో అందంగా ఉన్నాయి. అంటే ఆ తుమ్మ చెట్ల పూల యొక్క గుణాలను మనము ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించాము కాబట్టి అక్కడ ఏ అలంకారం అని చెప్తున్నాము అంటే ఏ అలంకారము, స్వభావోక్తి. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ కాదు, వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక విషయం చూస్తున్నాము, లేదా ఒక జాతి, అదే ఇక్కడ మేము చెప్పాను కదా, జాతి గుణ క్రియాదులను బేస్ చేసుకొని, అంటే ఒక విషయాన్ని మనం చూస్తున్నాము, అక్కడ దాన్ని బేస్ చేసుకొని ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్తున్నాము అనుకోండి, అక్కడ ఏ అలంకారము అంటే స్వభావోక్తి అంటాం. అంటే తుమ్మ చెట్టును చూస్తున్నాము, అంటే తుమ్మ చెట్టు దాని యొక్క పూలు ఎలా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, ఏ రంగులో ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం కాబట్టి తుమ్మ చెట్టు పూలు చిన్నవిగా పసుపు రంగులో అందంగా ఉన్నాయి. అంటే ఆ తుమ్మ చెట్టు యొక్క పూలను యాజ్ ఇట్ ఈస్ గా, ఓకేనా, ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాము. చిన్నవిగా ఉన్నాయి, పసుపు రంగులో ఉన్నాయి, అందంగా ఉన్నాయి, అంటే ఉన్నది ఉన్నట్లుగా అక్కడ చెప్పాను కాబట్టి అక్కడ ఏ అలంకారము అంటే స్వభావోక్తి. అంటే వాటి యొక్క స్వభావం ఏ విధంగా అయితే ఉంటుందో మనం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాము అనుకోండి, అక్కడ ఏ అలంకారము అంటే స్వభావోక్తి. నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఉపమా అలంకారము. సో ఇక్కడ ఉపమా అలంకారము అనేది కూడా మనకు ఒక అర్థాలంకారము. ఇక్కడ మీకు ఉపమా గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిది, అర్థాలంకారాలలో మొట్టమొదటిది ప్రాచీనమైన అలంకారం ఏంటి అంటే ఉపమా అలంకారం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అర్థాలంకారాలలో మొట్టమొదటిది ఏంటి అంటే ఉపమా అలంకారము. మరి అలంకారాల్లో ప్రాచీనమైన అలంకారం ఏంటి అన్న కానీ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఉపమా అలంకారము. మరి ఏంటి ఈ ఉపమా అలంకారం అంటే ఏంటి, మరి ఉపమా అలంకారంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, మరి ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇస్తారంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాంట్లో ఉపమేయం ఏంటి, ఉపమానం ఏంటి, అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ లక్షణం ఏంటి అంటే లక్షణం పరంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఉపమేయ ఉపమానాలకు సమానమైన సామ్యత అంటే పోలిక. అక్కడ ఊహించి చెప్పడము అంటే ఉత్ప్రేక్ష అని చెప్పాను, ఇక్కడ పోలిక. ఓకేనా, ఇక్కడ మనకి సామ్యత అంటే పోలిక చెప్పేదే మనకి ఏమవుతుంది అంటే ఉపమా అలంకారము. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపమేయ ఉపమానాలకు సమానమైన పోలిక చెప్పడము ఏ అలంకారం యొక్క లక్షణము అంటే ఉపమా అలంకారము. పోలిక అంటేనే మనకు ఉపమా అలంకారం హైలైట్ కావాలి, దీన్ని మనము సామ్యత అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఊహించి చెప్పడము అంటేనే మీకు ఉత్ప్రేక్ష అలంకారం హైలైట్ చేసుకోవాలి. ఉన్నది ఎక్కువ చేసి చెప్పడము అంటే అతిశయోక్తి అనేది హైలైట్ చేసుకోవాలి. మరి ఒక విషయాన్ని, ఒక అంశాన్ని దాని యొక్క
స్వభావాన్ని బేస్ చేసుకొని చెప్తే స్వభావోక్తి అనేది హైలైట్ చేసుకోవాలి. ఇలా మీరు ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఈ ఉపమా అలంకారంలో 4 భాగాలు ఉన్నాయి. ఏంటవి? ఉపమేయం ఒకటి, ఉపమానం ఒకటి, ఉపమా వాచకం ఒకటి, అదే విధంగా సమాన ధర్మం ఒకటి. అంటే సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఆమె ముఖం చంద్రబింబం లాగా అందంగా ఉన్నది, ఓకేనా, లేదా ఆమె జడ నల్ల త్రాచు వలె ఉన్నది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగచ్చు, ఓకేనా, ఆమె జడ నల్ల త్రాచు వలె ఉన్నది అంటున్నాం. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మరి సమాన ధర్మం ఏంటి, అదే విధంగా ఉపమా వాచకం ఏంటి, ఉపమేయం ఏంటి, ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. మరి అవేంటి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఉపమేయం అంటే వర్ణించదలిచిన వస్తువు. అంటే మనం దేన్నైతే వర్ణించాలనుకుంటున్నామో అదే మనకి ఏమవుతుంది అంటే ఉపమేయం అవుతుంది. హైలైట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆమె ముఖము అంటే ముఖాన్ని వర్ణిస్తున్నాం. ఇక్కడ చంద్రబింబం వలె అనే తర్వాత విషయము, మనం దేన్ని వర్ణించాలనుకుంటున్నాము, ముఖాన్ని వర్ణిస్తున్నాం కాబట్టి ముఖము అనేది మనకి ఏమవుతుంది అంటే ఉపమేయము. నెక్స్ట్, నీ కీర్తి పాడవలే అంటే దేన్ని ఇక్కడ వర్ణించాలనుకుంటున్నాము, కీర్తిని వర్ణించాలనుకుంటున్నాం కాబట్టి కీర్తి అనేది మనకి ఏమవుతుందంటే ఉపమేయం అవుతుంది. నెక్స్ట్, ఆమె జడ నల్ల త్రాచవలే అంటే దేన్ని వర్ణిస్తున్నాం, ఇక్కడ జడను బేస్ చేసుకుని వర్ణిస్తున్నాం కాబట్టి జడ అనేది మనకి ఏమవుతుంది అంటే ఉపమేయం అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా దేన్నైతే నువ్వు వర్ణించాలనుకుంటున్నావో వర్ణించదలిచిన వస్తువు ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే ఉపమేయం అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, ఉపమానం అంటే ఏంటి అంటే వర్ణించదలిసిన వస్తువుకు పోలికగా చెప్తున్నాం. అంటే దాని ప్లేస్ లో దాన్ని వర్ణించేది ఇంకొక వస్తువుని చెప్పాలి కదా, ఇంకోటి చెప్పేది దానికి యొక్క పోలికను తెలియజేసేటువంటి వస్తువే మనకి ఏమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. అంటే ఉపమానం అంటే ఇప్పుడు చూడండి, ఆమె ముఖం అంటే ఇప్పుడు ముఖం అనేది ఉపమేయము, వర్ణించదలసిన వస్తువు ఏంటి ముఖము. దేనిలా అంటే దానికి సమానమైనటువంటి పోలిక దేనిగా చెప్తున్నాము, చంద్రబింబము అనేది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఉపమానం అవుతుంది. కీర్తి అనేది దేనికి చెప్తున్నాము, ఇక్కడ పాలుతో పోలుస్తున్నాము. నెక్స్ట్, ఆమె జడ ఎలా ఉంది అంటున్నాము, నల్ల త్రాచు అంటే నల్ల త్రాచు అనేది మనకి ఏమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆమె ముఖం అనేది ఉపమేయం అయితే చంద్రబింబం అనేది మనకి ఏమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. మరి ఉపమావాచకం ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఉపమావాచకం ఏంటి అంటే ఉపమేయ ఉపమానాల సమాన ధర్మాన్ని ఏ శబ్దం సూచిస్తుందో అదే మనకి ఏమవుతుంది అంటే సమాన ధర్మము. సమాన ధర్మము ఇక్కడ చూడండి, సమాన ధర్మాన్ని ఏ శబ్దం సూచిస్తుందో అదే మనకి ఏమవుతుందంటే ఉపమావాచకము. అంటే వలె కానివ్వండి, లాగా, వంటి, రీతి, మాదిరి ఇలాంటి పదాలు వస్తాయి అన్నమాట. ఎలా చూడండి, ఆమె జడ నల్ల త్రాచు వలె, ఆమె జడ, ఓకేనా, ఆమె జడ అనేది ఉపమేయము, నల్ల త్రాచు ఉపమానము. అంటే ఇక్కడ సమాన ధర్మాన్ని ఏ శబ్దం చేస్తున్నాము, వలే, ఆమె జడ నల్ల త్రాచు వలే. నెక్స్ట్, ఆమె ముఖము చంద్రబింబం లాగా, నీ కీర్తి పాల వలే. అంటే ఇక్కడ వలే కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ లాగా కావచ్చు, ఇక్కడ వలే కావచ్చు. ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఉపమా వాచకాలు అవుతాయి, ఉపమా వాచకాలు. నెక్స్ట్, సమాన ధర్మం అంటే ఏ గుణాన్ని బట్టి ఉపమానోపమేయాన్ని పోలుస్తున్నామో ఆ గుణం. అంటే ఇక్కడ మనకు ఆమె ముఖం చంద్రబింబం అందంగా ఉంది, తెల్లగా ఉంది, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే సమాన ధర్మాలు అవుతాయి. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనం ఏం చెప్తున్నాము అంటే ఉపమేయ ఉపమానాలకు సమాన ధర్మాన్ని పోల్చడమే మనకి ఏమవుతుంది అంటే ఉపమా వాచకము. ఒకసారి ఆ ఉపమా అలంకారం అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దేన్ని వర్ణించాలనుకుంటున్నాము, జ్ఞానాన్ని. దానికి సమానమైనటువంటి వస్తువు ఏంటి, దీపము. ఇక్కడ ఉపమా వాచకం ఏంటి, వలె. అంటే జ్ఞానము ఉపమేయం అయితే, దీపము ఉపమానం అయితే, వలె మనకి ఏమవుతుంది అంటే ఉపమా వాచకము. అంటే ఇక్కడ జ్ఞానము దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అంటున్నాము. లేదా చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. చినుకులు అంటే వర్ణించదైన వస్తువు చినుకులు, దానికి తగినటువంటి వస్తువు ఏంటి, పోలికతో చెప్పేటువంటి వస్తువు ఏంటి, చినుకులు. ఓకేనా, ముత్యాలతో చెప్తున్నాము.
ఓకేనా, అక్కడ ఉపమావాచకం ఏమవుతుంది, వలె అవుతుంది. అంటే చినుకులు ముత్యాల వలె రాలుచున్నాయి, ముత్యాల వలె రాలుతున్నాయి. ఇది కూడా మనకు ఉపమాలంకారాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఏం చెప్తున్నామంటే ఆమె జడ నల్ల త్రాచు వలె ఉన్నది అని ఇక్కడ పోల్చుతున్నాము. అంటే జడను నల్ల త్రాచుతో పోలుస్తున్నాము. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది, ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాము. కీర్తిని పాలంత తెల్లగా ఉన్నాయి. ఓకేనా, పాలంత తెల్లగా అంటే స్వచ్ఛమైనవి అంటాం కదా, అంటే తన కీర్తిని పాలతో పోల్చాము. అంటే ఇక్కడ ఉపమేయాన్ని, ఉపమానం అంటే పోలిక, సమాన ధర్మాన్ని పోల్చేదే మనకి ఏమవుతుంది అంటే ఉపమా అలంకారము. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాంట్లో ఉపమేయం ఏంటి అని అడగచ్చు, అలాగే అడగచ్చు, లేదా లక్షణం అడగచ్చు, లేదా ఈ క్రింది వాణిలో ఉపమాలంకారానికి ఎగ్జాంపుల్ అడగచ్చు, లేదా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది ఏ అలంకారం అని కూడా అడగచ్చు. నెక్స్ట్ శ్లేషాలంకారము. ఇక్కడ శ్లేషాలంకారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఎస్జిటికి కొంచెం డెప్త్ గా అడగాలనుకుంటే శ్లేషాలంకారము. ఇప్పటి వరకు ఎస్జిటి సిలబస్ ఉపమాలంకారం కానివ్వండి, ఇందాక చెప్పినటువంటి ఉత్ప్రేక్ష అలంకారం కానివ్వండి, అతిశయోక్తి అలంకారం కానివ్వండి, ఇవన్నీ మనకు అర్థాలంకారాల్లో ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఎస్జిటి స్టాండర్డ్ అయితే సరిపోతాయి. శబ్దాలంకారాలు అయితే మొత్తం చెప్పాము. నెక్స్ట్ అర్థాలంకారాల్లో కొంచెం డెప్త్ గా అడగాలి అనుకుంటే, ఎస్జిటి వాళ్ళకి కొంచెం డెప్త్ గా అడగాలి అనుకుంటే రూపక అలంకారం కానివ్వండి, లేదా శ్లేష అలంకారం కానివ్వండి, ఇలా కొన్ని అలంకారాలు ఉన్నాయి. వాటి గురించి కూడా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. ఇక్కడ శ్లేషాలంకారము అంటే మీకు నానార్థాలు అనేది గుర్తుండే చాలు. మీకు తెలుగులో పర్యాయ పదాలు, నానార్థాలు అందరికీ తెలిసిందే. సో పర్యాయ పదాలు అంటే ఏంటి, సమానార్థాన్ని ఇచ్చేటువంటివి. అంటే ఒక వాక్యం ఉంది అనుకోండి, ఏదైనా ఒక పదాన్ని బేస్ చేసుకొని అక్కడ ఇంకొక పదం ఉపయోగించామనుకోండి, ఆ వాక్యంలో మనకు ఎటువంటి తేడా ఉండదు, అంటే సమాన అర్థాన్ని ఇస్తుంది అనమాట. అవే మనకు పర్యాయ పదాలు అంటాం. నెక్స్ట్ నానార్థాలు అంటే ఏంటి, ఆ పదానికి అర్థం ఉంటుంది, బట్ ఆ వాక్యానికి మీనింగే మారిపోతుంది. అంటే వేరు వేరు అర్థాలు, నానా అర్థాలు అంటే వేరు వేరు అర్థాలు అని చెప్తున్నాము. ఇలా నానార్థాలను కలిగి ఉండేటువంటిది ఏ అలంకారము అంటే శ్లేషాలంకారము. ఇక్కడ లక్షణము చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే నానార్థాలను కలిగి ఉండే అలంకారాన్ని గుర్తించండి అంటాడు. సింపుల్ గా నానార్థాలను కలిగి ఉండే అలంకారాన్ని గుర్తించండి అంటే శ్లేషాలంకారము. లేదా ఈ క్రింది వానిలో శ్లేషాలంకారం యొక్క లక్షణాన్ని గుర్తించండి అంటాడు. సో శ్లేషాలంకారము అంటే మనకు మెయిన్ గా ఏం హైలైట్ కావాలి, నానార్థాలు అనేది హైలైట్ కావాలి. నానార్థాలు అంటే మనందరికి తెలిసిందే కదా, వేరు వేరు అర్థాన్ని ఇస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆమె లత పక్కన నిల్చుంది. సింపుల్ క్వశ్చన్, ఆమె లత పక్కన నిల్చుంది. సో వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి అంటాం. అక్కడ లత పదానికి మనం ఒక్కసారి నానార్థాలు అబ్జర్వ్ చేస్తే తీగ అని చెప్పొచ్చు, స్త్రీ అని చెప్పొచ్చు. ఓకేనా, నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు. అదే మనం పర్యాయ పదాలు అనుకోండి, పర్యాయ పదాలు చెప్పామనుకోండి, ఆ వాక్యంలో మార్పు ఏమీ ఉండదు. ఆ వాక్యంలో సమానార్థాన్ని అంటే ఒకే అర్థాన్ని ఇస్తుంది తప్ప ఆ వాక్యంలో తేడా ఏమీ కనిపించదు. బట్ నానార్థాలు అయితే తేడా చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆమె తీగ పక్కన నిల్చుంది, ఆమె స్త్రీ పక్కన నిల్చుంది, ఆమె లత పక్కన నిల్చుంది. చూడండి, ఇక్కడ అన్ని నానార్థాలు అంటే వేరు వేరు అర్థాలు చూపిస్తున్నాయి. వేరు వేరు అర్థాలు అంటే ఇక్కడ లతకు నానార్థాలు ఏమి చెప్పొచ్చు, తీగ, స్త్రీ. అంటే ఇక్కడ నానార్థాలను కలిగి ఉంది కాబట్టి, లత నానార్థాలను కలిగి ఉంది కాబట్టి అక్కడ ఏ అలంకారం చెప్తున్నాము అంటే శ్లేషాలంకారము. నెక్స్ట్ మావిడాకులు ఇవ్వండి. మావిడాకులు చూడండి, ఇక్కడ మావిడాకులు అంటే తెలుసు కదా, మామిడి చెట్టు యొక్క ఆకుల్ని మనము మావిడాకులు అంటాం. ఓకేనా, దాన్ని మనం కొంచెం విడగొట్టామనుకోండి, మావిడాకులు, మా యొక్క విడాకులు. విడాకులు అంటే కదా డైవర్స్ అంటాం కదా, మా యొక్క విడాకులు. అంటే మావిడాకులు అంటే మనం దాన్ని నానార్థాల పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, మావిడాకులు అంటే విడాకులు ఇవ్వండి. ఓకేనా, విడాకులు అంటే మా యొక్క విడాకులు ఇవ్వండి అంటే డైవర్స్ పరంగా. నెక్స్ట్ మామిడాకులు అంటే మామిడి చెట్టు యొక్క ఆకులు. మామిడి చెట్టు యొక్క ఆకులు అంటే రెండింటికి సంబంధం ఉందా, లేదు, వేరు వేరు అర్థాన్ని ఇస్తాయి. అంటే ఇవి నానార్థాలుగా చెప్తున్నాం కాబట్టి, అంటే మామిడి చెట్టు యొక్క ఆకులు ఇవ్వండి అంటున్నాము, నెక్స్ట్ మా యొక్క విడాకులు ఇవ్వండి అంటున్నాం. అంటే వేరు వేరు అర్థాలను చూపిస్తుంది కాబట్టి దీనికి నానార్థాల పరంగా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏ అలంకారము అంటే శ్లేషాలంకారం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేను నీ కుమారుడను కదా. నేను నీ కుమారుడను కదా. ఇక్కడ చూడండి, కుమారుడు అంటే తెలుసు కదా, నీ కుమారుడు అంటే నీ పుత్రుడు అంటే నీ కుమారుణ్ణి. నెక్స్ట్ దీన్ని కొంచెం విడగొడితే నేను నీకు మారుడను కదా.
నేను నీ కుమారుడను కదా, కొంచెం విడగొట్టాను చూడండి. ఇదే లైన్ ని కొంచెం విడగొట్టాను, అంటే నేను నీకు అని సపరేట్ గా రాశాను. నేను నీకు మారుడను కదా, మారుడను అంటే ప్రియుడను అని, ప్రియుడను అని అంటే నేను నీ కుమారుడను అంటే ఫస్ట్ కుమారుడిని పరంగా చెప్పాను. నేను నీ కుమారుడను అంటే కలిపి రాస్తే, నెక్స్ట్ నేను నీ కుమారుడను, నీకు మారుడను అంటే ప్రియుణ్ణి అని, అంటే ఇక్కడ వేరు వేరు అర్థాన్ని చూపించారు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, శ్లేషాలంకారం అవుతుంది. నెక్స్ట్ పతివ్రతకు పరపతితో పని ఏముంది? ఓకేనా, పరపతి అంటే ఇతరుల యొక్క భర్త, ఇతరుల యొక్క భర్తని మనం పరపతి అంటాం. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, పరపతి అంటే పలుకుబడి అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనము పరపతి యొక్క నానార్థాలు మనం ఏం చెప్పుకోవచ్చు, పలుకుబడి, పరుని భర్త అంటే వేరే వాళ్ళ యొక్క భర్త. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే పతివ్రతకు పలుకుబడితో పనేముంది, పలుకుబడితో పనేముంది, పతివ్రతకు పరుని భర్తతో పనేముంది అంటే నానార్థాల పరంగా చెప్పాము. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఏ అలంకారం అంటున్నాము అంటే శ్లేషాలంకారము. అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే శ్లేషాలంకారము అంటే నానార్థాలను కలిగి ఉండేటువంటి అలంకారము, నానార్థాలను కలిగి ఉండేటువంటి అలంకారమే మనకి ఏమవుతుంది, శ్లేషాలంకారము. నెక్స్ట్ కంటిన్యూషన్ అబ్జర్వ్ చేస్తే రూపకాలంకారము. మరి రూపకాలంకారం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ రూపకాలంకారం యొక్క లక్షణము మనము సింపుల్ గా చెప్పాలి అంటే అభేదము. అభేదము అంటే ఏంటి, భేదము లేదని చెప్పడము. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి, ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి అభేదం చెప్పడము. అభేదము అంటే ఏంటి, భేదము లేదని చెప్పడము. అంటే ఉపమేయము ఉపమానము రెండింటి పరంగా భేదం లేదని చెప్పడమే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే రూపక అలంకారము. అభేదం చెప్పడము అనేది ఏ అలంకారం యొక్క లక్షణంగా చెప్పొచ్చు అంటే మనకి రూపక అలంకారం యొక్క లక్షణంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు చాలా చాలా అర్థమవుతుంది చూడండి. మా నాన్నగారి మాటలే వేద మంత్రాలు. అంటే ఇక్కడ మాటలు వేద మంత్రాలు, అంటే ఇక్కడ మాటలను దేంతో పోల్చాము, వేద మంత్రాలతో పోల్చాము. అంటే ఇక్కడ మాటలు అనేది మనకి ఉపమేయం అయితే వేద మంత్రాలు మనకి ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. సో ఉపమేయ ధర్మాలను ఆరోపించి రెండింటికి అభేదం లేదని అంటే రెండు సమానమే అని చెప్తున్నాము. అంటే మా నాన్నగారి మాటలు వేద మంత్రాలు అంటే మాటలు వేద మంత్రాలు, అక్కడ అభేదం లేదని చెప్తున్నాము. అంటే భేదము లేదు, రెండు సమానమే, భేదము లేదని చెప్తున్నాం. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే రూపక అలంకారం అవుతుంది. అంటే ఇక్కడ మాటలను వేద మంత్రాలతో పోల్చాడు అనమాట, అంటే వర్ణించాడని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆయన మాట కఠినమైన మనస్సు వెన్న. అంటే మనసును దేంతో పోల్చాడు, ఇక్కడ మనసుని వెన్నతో పోల్చాడు. అంటే ఇక్కడ మనసు వెన్న అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే మనసు అనేది ఉపమేయం అయితే వెన్న మనకి ఏమవుతుంది అంటే ఉపమానం అవుతుంది. అంటే మనసును వెన్నతో పోల్చాడు. అంటే వర్ణించదలిచినటువంటి వస్తువు మనకి మనసు అయితే ఆ వర్ణించదలిచినటువంటి ప్లేస్ లో ఆ పోలికతో చెప్పినటువంటిది ఏంటి అంటే వెన్న. కానీ ఆ రెండింటికి అభేదము అంటే భేదము లేదు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఏ అలంకారము అంటే రూపకాలంకారము. అంటే వల్లేం చెప్పాలంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయంతో ఆరోపించి అభేదం లేదని చెప్పడం, అంటే భేదం లేదని చెప్పడము. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మా నాన్న చేసే, ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్, సింపుల్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఆయన మాట కఠినమైన మనస్సు వెన్న అంటున్నాం. ఓకేనా, అంటే మాటలు కఠినంగానే ఉంటాయి. అంటే మనస్సు ఎలా ఉంటది, వెన్నతో సమానం. అంటే వెన్న అంటే తెలుసు కదా, మనం జస్ట్ పట్టుకుంటే చాలా కరిగిపోయి, అంటే చాలా సున్నితమైనది అని, అంటే మనస్సు చాలా సున్నితమైనది అని. అంటే ఇక్కడ మనస్సు ఉపమేయము దేంతో పోల్చాడు, వెన్నతో పోల్చాడు. అంటే అంత శృతిమెత్తగా ఉంటుంది అని. బట్ ఆ రెండింటికి అభేదం అంటే భేదం లేదని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ రూపకాలంకారం అన్నమాట. నెక్స్ట్, మా అన్న చేసే వంట నలభీమ పాకం. అంటే అన్న చేసే వంట దేంతో పోల్చాడు, నలునితో పోల్చాడు. నలభీపాకం అంటే రెండు అక్కడ సమానమే అని. అంటే ఇక్కడ కూడా అభేదం తెలియచేస్తున్నాం, అంటే భేదం లేదని చెప్తున్నాం. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే రూపకాలంకారం అవుతుంది. నెక్స్ట్, మా నాన్నగారి మాటలే వేద మంత్రాలు. అంటే మాటలను దేంతో పోల్చాడు, వేద మంత్రాలతో పోల్చాడు. అంటే వేద మంత్రాలు అంటే తెలుసు కదా, అంత మంచి వేద మంత్రాలు మాట్లాడుతున్నాము, వేద పండితులు వేద మంత్రాలు అంటాం కదా, అంటే చాలా పవర్ఫుల్ అని. అంటే ఇక్కడ మా నాన్న మాటలే అంత పవర్ఫుల్ అని. అంటే మాటలు వేద మంత్రాలతో పోల్చాడు. బట్ ఆ రెండు అభేదం లేదు, అంటే రెండు భేదం లేదు. అంటే ఇక్కడ అభేదం లేదని చెప్పడం అంటే వేరు
భేదం లేదని చెప్పడం అనమాట. అంటే రెండు సమానమే అని చెప్పడం అనమాట. నెక్స్ట్ కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ అంటే కులమతాలను దేంతో పోల్చాడు? సుడిగుండాలతో పోల్చాడు. ఓకేనా, కులమతాలను దేంతో పోల్చాడు? సుడిగుండాలతో పోల్చాడు. బట్ ఇక్కడ కులమతాలు అనేటి ఉపమేయం అయితే, సుడిగుండాలు ఉపమానం అయితే, బట్ అభేదం చెప్పడం అంటే ఇక్కడ అభేదం, ఆ రెండింటికి అభేదం చెప్పడం అంటే భేదం లేదు, అంటే ఈ రెండు సమానమే, భేదం లేదు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏ అలంకారము అంటే ఏ అలంకారము? రూపక అలంకారము. అంటే సింపుల్ గా చెప్పాలంటే రెండింటికి భేదం లేదని చెప్పడం ఫ్రెండ్స్. రెండింటికి భేదం లేదంటే కులమతాల సుడిగుండాలకు బలైన పవిత్రులందరూ అంటే కులమతాలను దేంతో పోల్చాడు? సుడిగుండాలతో పోల్చాడు. అంటే కులమతాలు సుడిగుండాలు. ఓకేనా, రెండింటికి భేదం లేదు అంటే కులమతాలు సుడిగుండాలతో సమానమని, అంటే రెండు అభేదం అంటే భేదం లేదని చెప్తున్నాడు. నెక్స్ట్ మాటలు వేద మంత్రాలు భేదం లేదు, రెండు సమానమే. నెక్స్ట్ అన్న చేసే వంట నలభీమ పాకం భేదం లేదు, సమానమే అని చెప్తున్నాము. నెక్స్ట్ మనసు వెన్న అభేదం అంటే భేదం లేదని చెప్తున్నాము. వీటిని మనము ఏ అలంకారాలుగా చెప్పుకోవచ్చు అంటే రూపక అలంకారాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి అర్థాలంకారాలను బేస్ చేసుకొని ఎస్జిటి వరకు అయితే సరిపోతుంది. ఇంకా అర్థాలంకారాలు ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి, అవి స్కూల్ అసిస్టెంట్ కి బట్ ఎస్జిటికి అయితే ఉపయోగం లేదు. వాటి యొక్క లక్షణాలు మాత్రం క్లియర్ గా చెప్పాను, వాటిని అబ్జర్వ్ చేస్తే చాలు. మరి కంటిన్యూషన్ లో కవులు వారికి ఇష్టమైనటువంటి అలంకారాల పరంగా అబ్జర్వ్ చేస్తే కాళిదాస్ కి ఉపమా అలంకారం అంటే ఇష్టము, అంటే వారికి ఇష్టమైనటువంటి అలంకారాల పరంగా. శ్రీనాథునికి అర్ధాంతరన్యాస అలంకారం ఇంపార్టెంట్, తనకి ఇష్టము. పోతనకి శబ్దాలంకారాలు అన్ని ఇష్టమే. శ్రీకృష్ణదేవరాయలకి స్వభావోక్తి అలంకారం అంటే ఇష్టము. భట్టుమూర్తికి శ్లేష అలంకారం అంటే ఇష్టము. చేమకూర వెంకట కవికి శ్లేష అదేవిధంగా యమకాలంకారాలు అంటే చాలా ఇష్టము. మారద వెంకయ్య అంటే భాస్కర శతక కర్త మారద వెంకయ్యకు దృష్టాంతరన్యాస అలంకారం అంటే చాలా ఇష్టము. తిక్కనకి ఉపమా అలంకారం అంటే ఇష్టము. అంటే కవులు వారికి ఇష్టమైనటువంటి అలంకారాలు. మరి మొత్తం పరంగా అంటే శబ్దాలంకారాలు అర్థాలంకారాల పరంగా లక్షణాల పరంగా మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే ఉపమా అలంకారం అంటే తెలుసు, సామ్యత పోలికను బేస్ చేసుకుని ఉంటుంది. ఉత్ప్రేక్ష అంటే తెలుసు, ఊహను బేస్ చేసుకుని ఉంటుంది. అర్థాంతరన్యాసము అంటే సమర్థనము హైలైట్ చేసుకోండి, బట్ ఎస్జిటికి అయితే అంత ఇంపార్టెంట్ కాదు, బట్ లక్షణం హైలైట్ చేసుకోండి, దాని గురించి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం. రూపక అంటే ఏం చెప్పాను? భేదం లేదు, అభేదము. శ్లేష అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నానార్థాల పరంగా చెప్పాను. నెక్స్ట్ దృష్టాంత, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కొంచెం హైలైట్ చేసుకోండి. ఓకేనా, అంటే ఈ క్రింది వాణిలో దృష్టాంత అలంకారం యొక్క లక్షణాన్ని గుర్తించండి అంటే బింబ ప్రతిబింబత్వాన్ని చూపించేది. ఓకేనా, బింబ ప్రతిబింబత్వాన్ని చూపించేది ఏ అలంకారం యొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు అంటే దృష్టాంత అలంకారంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాజస్తుతి అలంకారము అంటే నిందాస్తుతి. అతిశయోక్తి అలంకారము అంటే అతిశయంగా వర్ణించుట, అంటే ఎక్కువ చేసి వర్ణించడము. స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము. అలేఖ అంటే ఒకే వస్తువును అనేక రకాలుగా చెప్పడము. ఉల్లేఖ అంటే ఒకే వస్తువును అనేక రకాలుగా చెప్పడము. నెక్స్ట్ అనన్వయ అంటే ఉపమేయ ఉపమానాలు ఒక్కటిగా ఉండడము. క్రమాలంకారము అంటే వస్తు క్రమాన్ని చెప్తూ అదే క్రమంలో పోలికను చెప్పడము. నెక్స్ట్ సందేహాలంకారము అంటే ఒక వస్తువును చూసి అదా ఇదా అని సందేహపడము. ఇవి మరికొన్ని అలంకారాల యొక్క లక్షణాలు. బట్ ఎస్జిటికి అయితే శబ్దాలంకారాలు 6, అర్థాలంకారాలు కూడా మనకి మెయిన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎన్ని ఇచ్చాను? 6 ఇచ్చాను. ఇవి మాత్రం క్లియర్ గా హైలైట్ చేసుకోండి. బట్ ఇవి కూడా లక్షణాలు, మిగతావి కూడా లక్షణాలను మాత్రం కొంచెము హైలైట్ చేసుకోండి.